ఓం శ్రీమాత్రే నమః. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. ధూమేనావ్రియతే వహ్నిః యథా ధర్సో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమవృతం. పొగచే అగ్నియు ధూళిచే అద్దము మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే ఆవృతమై ఉండును. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ లేన చ. ఓ అర్జున, కామము అగ్నితో సమానమైనది, అది ఎన్నటికీ చల్లారదు. జ్ఞానులకు అది నిత్య వైరి, అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయుచుండును. ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు నివాస స్థానములు. ఇవి మనోబుద్ధీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయును. తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. కావున ఓ అర్జున, మొదట ఇంద్రియములను వశపరుచుకొనుము. పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపజేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తుల నొడ్డి రూపుమాపుము. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధే పరతస్తు సహా. స్థూల శరీరము కంటెను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు, శ్రేష్టములు అని పేర్కొందురు. ఇంద్రియముల కంటెను మనస్సు, దానికంటెను బుద్ధి శ్రేష్టమైనవి. ఆ బుద్ధి కంటెను అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ. ఏవం బుద్ధేః పరం బుద్ధ్యా సంస్థాభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఈ విధముగా బుద్ధి కంటెను ఆత్మపరమైనదని అనగా సూక్ష్మము బలీయము మిక్కిలి శ్రేష్టము అయినదని తెలుసుకొని ఓ మహాబాహు, బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని దుర్జయ శత్రుమైన కామమును నిర్మూలింపుము. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. ఓం శ్రీమాత్రే నమః.